ఏపీలో ఒక సరికొత్త చట్టం తీసుకురాబోతోంది ప్రభుత్వం. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పటికే ముసాయిదా బిల్లుకి న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ఇంకెంత దూరంలో ఈ చట్టం ఉంది? బీసీలకు రక్షణ చట్టం అనుకోవాలా? దీన్ని ఏ పేరుతో పిలవచ్చు మనం? బీసీ ప్రొటెక్షన్ యాక్ట్. ఏదైతే బీసీలకి వారి వేధింపులకు అడ్డుకట్ట వేసేలా సరికొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది కదా, దీని గురించి ఏం చెప్తారు? చాలా సంతోషం సార్. ఒక్క నిమిషం రాయుడు గారు, సావిత్రి గారు మాట్లాడతారు. రాయుడు గారు ఒక్క నిమిషం అండి. సావిత్రి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసి స్టార్ట్ చేయండి. నమస్తే సార్. నమస్తే మేడం, మాట్లాడండి. ఈరోజు కూటమి ప్రభుత్వము బీసీల పక్షాన ఉందని మరొకసారి నిరూపితమైంది. ఈరోజు స్వాతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ బీసీల యొక్క అవస్థ ఏమాత్రం ఉందో చట్టసభలలో కానీ రాజ్యాంగ పరంగా కానీ ఇటు సమాజంలో కానీ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. బలహీన వర్గాలలో మరి బలహీనంగా ఉన్న కులాలు చాలా ఉన్నాయి. మొత్తంగా 139 కులాలలోన అట్టడుగున ఉన్న కులాల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటన్నింటికి ఒక భరోసానిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షపాతి అని మరొక్కసారి నిరూపితం చేస్తూ మనకి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ నుండి, రజక జాతి నుండి మేము కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రక్షణ చట్టం ఏదైతే తీసుకొస్తున్నారో ఒక బలంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో ఏ స్థాయిలో మనకు అటాక్స్ జరుగుతున్నాయి బీసీల పైన అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందే కుల దూషణ అనేది చట్టరీత్యా నేరం అని అందరికీ తెలిసినా కూడా ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం లేదు. ఎందుకు అని అంటే బలమైన వర్గాలు బలహీన వర్గాలను అక్కడే అణచివేతకు గురవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక చట్టం అనేది బీసీల కోసం తీసుకొస్తున్నది ఒక బలంగా మారుతుంది. బీసీలలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. 138 కులాలలోన కాస్త బలమైన కులాలు ఉన్నాయి, కాస్త బలహీన కులాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బలహీన కులాలకు మరొక్కసారి అండగా ప్రభుత్వము ఏర్పడ్డందుకు, ప్రభుత్వం మనకు ఒక భరోసా ఇస్తున్నందుకు ఒకందు వారిపైన జరుగుతున్న దాడులను అరికట్టొచ్చు. సామాజికంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ముందుకొచ్చే అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ ముసాయిదా ఏర్పాటు చేసిన న్యాయశాఖ నిపుణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్. రాయుడు శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్టం అంటే ఇప్పుడు న్యాయశాఖ ఆమోదం తెలిపింది ముసాయిదాకి, త్వరలో దాన్ని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? రక్షణ చట్టం, స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్నప్పుడు ఆ న్యాయశాఖ వారికి, అలాగే కూటమి ప్రభుత్వంకి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బీసీలు అనేటప్పటికీ స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం అనంతరం కూడా వెనుకబడే ఉన్నారు. ఆర్టికల్ 340, 341, 342 ఇది రాజ్యాంగంలో మొట్టమొదట 340 పక్కన పెట్టారు. 341 ఎస్ఎస్, 342 ఎస్టీస్ వాళ్ళకి సంబంధించిన రక్షణ చట్టాలు, అలాగే వివిధ వారికి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వమని మన భారత ప్రభుత్వం చక్కగా నిర్దేశించి చట్టం చేసింది. కానీ వేరే ఆర్టికల్ 340 అనేది ఉంది చూసారా, ఆకా కాలేకర్ ఆయన బీజేపీ 90% రిజర్వేషన్ ఇవ్వాలి, చాలా వెనుకబడి ఉన్నారు అని ఆ రోజున చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టాడు. దాన్ని 17 సంవత్సరాలు అలా ఉంచేశాడు. తర్వాత మండల కమిషన్ వచ్చింది. మండల కమిషన్ 1979లో వచ్చింది, జనతా ప్రభుత్వంలో వచ్చింది. కానీ మండల కమిషన్ కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అలాగే మండల కమిషన్ ఉద్యమం నేను కూడా చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను కూడా వారు కల్పన గారు
ఆధ్వర్యంలో మండల కమిషన్కి చెప్పారు. సరే, అప్పుడు మండల కమిషన్ ఏం చేస్తుంది, 52% ఇవ్వండి, 52% జనాభా ఉన్నారు, 27% ఇవ్వండి అని ఆ గారికి ఇచ్చారు. కానీ ఆ మండల కమిషన్ 27% ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేదు. అలాగే ఈబీసీ 10% ఇవ్వాల్సింది. దానికి అసలు బీసీ బిల్లు పెట్టినప్పుడు 102 ఆర్టికల్ సరే మన నరేంద్ర మోడీ గారు ముందు రాజ్యసభలో వర్గం చేశారు, తర్వాత లోక్సభలో కేవలం ముగ్గురు వల్ల ఆగిపోయింది. ఆ రోజునే మాకు బీసీ బిల్లు ఆమోదం పార్లమెంట్ సాక్షిగా పొంది ఉంటే ఆ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీస్ మేము చాలా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. అసలు నో నీడ్ ఆఫ్ ఎనీ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉండేది. సరే, ఏదేమైనా లెక్కెట్టి అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు మాకు బీసీ రక్షణ చట్టం అంటే ఓన్లీ సామాజికంగా కాదు, సామాజికంగా కావాలి, అలాగే ఆర్థికంగా కావాలి, అలాగే రాజకీయంగా కావాలి. ఇప్పుడు రాజకీయంగా 175 మందిలో కేవలం 40 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నాం. అంటే మేము 52% ఉన్నాం. కానీ మనకిచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది మీరే ఆలోచిస్తారు. అలాగే ఆర్థికంగా మాకు ఈ రుణాలు, అలాగే ఇతర లోన్లు ఇవన్నీ కూడా చాలా మందికి బాగా నిరుపేద కుటుంబంలో ఉన్నారు. 143 కులాలు ఇచ్చారు. ఐ లవ్ యూ గుర్తుపెట్టుకోండి. అంటే 139 అని ఏదో చెప్తున్నారు కదా, అధికారికంగా 139. 143 తర్వాత 144 వస్తుంది. అదే 143కి ఒక ఇది వచ్చింది. అంటే కుల వృత్తులు మరియు రైతుల సమాఖ్య, దానికి నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ రైతులకి సరైన రుణ సదుపాయం లేదు. అలా కుల వృత్తులు ప్రోత్సహించాలి కదా. అసలు ఇప్పటిదాకా నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నా, టీచర్లు 50 అంటే కుల వృత్తులకి కొన్ని పథకాలు అమలు చేస్తుంది కదా సార్ ప్రభుత్వం అమలు చేస్తుంది. వాటిని ప్రభుత్వం అమలు చేస్తుంది, ఇంకా అమలు చేయాలి, ఇంకా అమలు చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు దానికి దాంట్లో అనుమానం లేదు. ఇంకా బీసీ స్కిల్ సంరక్షణ, వారికి ఏ పథకాలు ఉన్నాయో తెలియదు, వారిని అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అలాగే ఇప్పుడు నవేడేస్ చాలా మంది ఇప్పుడు మేము బీసీలు కానీ రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగట్లేదు. గుర్తుపెట్టుకోండి, బాగా ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, అలాగే ఇక ఇండస్ట్రియలిస్ట్ లేదు, సినిమా ఫీల్డ్ లేదు, ఎవ్వరూ లేదు. వీఆర్ స్టిల్ మేము ఒక జెండా పట్టుకుని జిందాబాద్ జిందాబాద్ అనే స్థితిలోనే ఉన్నాం. కాబట్టి మా ఆవేదననే అర్థం చేసుకోండి దయచేసి. బీసీలు ఎటువైపు ఉంటేనే అటువైపు ప్రభుత్వం ఉంటుంది. బీసీ రక్షణ చట్టం అని చెప్పి మీరు వచ్చారు, మంచి బంపర్ మెజార్టీతో వచ్చారు. బీసీ రక్షణ చట్టం చేస్తున్నందుకు కుటుంబ ప్రభుత్వానికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. బీసీ రక్షణ చట్టం అంటే కేవలం సామాజిక అనేది కాకుండా రాజకీయంగా, ఆర్థికంగా ఈ 2 అంశాలు కూడా ఈ న్యాయశాఖను కోరుతున్నాం. ఈ 2 అంశాలు కూడా భవిష్యత్తులో మన అసెంబ్లీలో పెట్టేటప్పుడే రాజకీయ అంశాలు పెట్టండి. అన్నప్పుడు ఓన్లీ 147కి 40 ఎమ్మెల్యేసే ఉన్నారు బీసీస్. రూల్ ప్రకారం ఎంత ఉన్నది? 50% ఉన్నారు. కానీ ఉన్నారా? లేరు. ఎందుకంటే వారు వెనుకబడ్డారు. సరే, లెక్కెత్తి. అలాగే వ్యాపారాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం, వ్యవసాయంలో కూడా వెనుకబడి ఉన్నాం. అలాగే ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో మా బీసీలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి బీసీ రక్షణ చట్టం అనేది కేవలం మీరు పెడుతున్నారు చాలా చక్కటి విషయం. ఎందుకంటే చాలా పల్లెటూరులో బీసీల మీద అనేక అకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. వారు ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు.
ఒక 10th క్లాస్ కుర్రాడిని కాల్చి చంపేశారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళ అర్థం గురించి ఏం అడిగితే కాల్చి చంపేశారంటే అసలు మనకు ఎక్కడికి అమర్నాథ్ గౌడ్ గురించేనా మీరు మాట్లాడేది? సార్ అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ విషయంలో నేను ఎందుకంటే నేను గతంలో హ్యూమన్ రైట్స్ లో కూడా పనిచేశాను. ఇది చాలా చాలా విచారించదగ్గ విషయం. మనం బీ హ్యూమన్, మనలో ఈసీ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఓసీ ఉండొచ్చు. ముందు మనం మానవులం, తర్వాతే ఈ విభిన్న జాతులు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం నాగరిక ప్రపంచంలో నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ప్రవర్తించకూడదు. అలాగే మీలో చాలా మంది ఎవరితో టికెట్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక సమర్థమైన మనస్తత్వం ఎందుకోండి. మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రతి రోజుకి ఒక 18 గంటలు రాజకీయాల గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా మేము నరేంద్ర మోడీ గారి ధ్యానం అంటే కొన్ని విషయాల్లోని ఎందుకంటే భారతదేశాన్ని ఐక్యత సఖ్యత ఉంచడంలో ఆయన మంచి నేర్పడు. మన భారతదేశం అంటే మన దేశంలో మరొక భాగం విడిపోకుండా ఆయన నిరంతరం కనీసం ఒక్క సెలవు పెట్టకుండా కాపాడుతున్నందుకు వారికి నేను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనే నాయకత్వం కాబట్టి వారికి కూడా నేను నమస్కారం తెలుపుతున్నాను. కాబట్టి మనం జనాభా ఉన్నాం. ఆ జనాభాకు అనుగుణంగా మనకి ఎవరెవరి వాటా ఎంత వస్తుందో దాని ప్రకారం ఇచ్చేయండి. మీరు బీసీ రిజర్వేషన్ల గురించి అడుగుతున్నారు అంతే కదా? అదే కానీ ఇవాళ మనం మాట్లాడేది బీసీల పైన దాడులను అరికట్టేదానికి లేదా బీసీలకి చట్టబద్ధంగా వాళ్ళకి నిధులు వీటి గురించి వాటికి చట్టబద్ధత కల్పించేదానికి. ఆ చట్టబద్ధతే నేను కేవలం సామాజిక పరంగా కల్పిస్తున్నాను. అలాగే ఒక్క నిమిషం శ్రీరామచంద్రమూర్తి గారు ఒక్క నిమిషం. మనం ఒక్కసారి సావిత్రి గారితో ఒకసారి మాట్లాడాక మళ్ళీ మాట్లాడుతూ కానీ మీరు మేడం. ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో జరిగిన ఒక దుర్ఘటనని ప్రస్తావించారు. అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఒక బాలుడు 10th క్లాస్ చదివే అబ్బాయి పైన జరిగిన దాడి కావచ్చు, ఆ తర్వాత ఆ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి గురించి ప్రస్తావించారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు బీసీ రక్షణ చట్టం అనేది అప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చారు అనుకోవచ్చా? ఒక్క నిమిషం సావిత్రి గారిని మాట్లాడండి మనం ఒకసారి. సావిత్రి గారు, ఇప్పుడు దేశం మొత్తంలో మనకు 50 to 60% బీసీ జనాభా ఉందనేది కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టికల్ రికార్డు మనకు చెప్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి వస్తే 53% ఆఫ్ ద పీపుల్ బీసీ కమ్యూనిటీస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ బీసీలను గౌరవించడం మనం నేర్చుకుంటే బీసీ చట్టాన్ని మనం గౌరవించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే బీసీలలోనే బలమైన కమ్యూనిటీలు ఉన్నాయి, బలహీనమైన కమ్యూనిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే బలమైన కమ్యూనిటీ బలహీనమైన కమ్యూనిటీలు అన్ని కలిపి బీసీలోనే ఉన్నాయి కాబట్టి ఈ చట్టం ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉండే బలహీన కమ్యూనిటీస్ కి బాగా మంచి ఒక వరం లాంటిదని నేను అంటాను. ఇప్పుడు కొన్ని రాజకీయంగా ఏదైతే ప్రస్తావన వచ్చిందో దాన్ని ఎదుర్కొనే బలం మనం తీసుకురావడం కోసం ఏర్పడ్డ చట్టం ఇది. ఒకటి, బలహీన వర్గాలలో సంబంధించిన కులాలకు సంబంధించి రజక వర్గం అనేది, చాకలి కులం అనేది ఒక వ్యవస్థ ఉంది. గ్రామాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, దాడులు జరుగుతున్నది ఒక రజక కమ్యూనిటీ పైన. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, గ్రామాలలో నీటి సదుపాయం లేక చాలా వరకు మైగ్రేట్ అవుతున్నారు పట్టణాలలో. వాళ్ళు కొంతమంది అపార్ట్మెంట్స్ లోన వాచ్మెన్స్ గా మగవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ హౌస్ మేకర్స్ గా ఆడవాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ లేకుండా అక్కడే చిన్న షెల్టర్ చేసుకొని ఉంటున్నారు. వాళ్ళ పైన జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడ మనకు
అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేయించినా కూడా ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కావడము, లేదంటే వాళ్ళు వేరే నాన్ లోకల్ ఉండడము, లోకల్ గా ఇంకొక పవర్ ఉండడము. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి. వీళ్ళకు రక్షణ కావాలి అని అంటే రక్షణ చట్టం అనేది ఎక్కువగా మనకు అవసరం అనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ముసాయిదా ఏర్పడిన తర్వాత ఈ ముసాయిదాలో ఉన్న అంశాల తర్వాతనే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోగలం. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారనే విషయం మనందరికీ తెలిసింది. సావిత్రి గారు, మీకున్న మీకున్న సమాచారం మేరకు ముసాయిదాలో ఉన్న నిబంధనలు ఏంటి? ఎందుకంటే కఠిన నిబంధనలు అని చెప్తున్నారు. ఆ నిబంధనలు ఏమైనా మీకున్న సమాచారం మేరకు ఏమైనా తెలుసా? ఇంకా ఆ సమాచారం ఏం లేదంటే, కానీ కొంతవరకు తొందరగా వీటి కోసము ఎఫ్ఐఆర్ కొద్దిగా రాజ్యాంగానికి తగ్గట్టుగా క్రిమినల్ లాలో క్రిమినల్ ప్రొసీజర్స్ లో సంబంధించి కొంచెం కఠిన నిర్ణయాలు గల సెక్షన్స్ వీటిలో అమలు పరుస్తున్నారనే విషయం తెలిసింది. అలాగే వీటికి త్వరితగతంగా ఈ కేసెస్ సాల్వ్ కావాలంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అనే విధంగా, అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ లో ఎలాగైతే మనము సపరేట్ కోర్సు, సపరేట్ జ్యూరిడిక్షన్, సపరేట్ గా అన్ని ఎలాగైతే మనము ప్రొవైడ్ చేసాదో గవర్నమెంట్, అలాగే దీన్ని కూడా బీసీ చట్టము కేసులను ఎక్కువగా పెండెన్సీ పెట్టకుండా త్వరితగతిగా దీన్ని చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుందనేది సమాచారం ఉందండి.